ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకున్నా పూజలు, వ్రతాలు, యాగాలకు, దానాలకు ప్రసిద్ధి చెందిన మాసంగా చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు శుభకరమైన ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో దుర్గాదేవి, కాళికాదేవి, మహిషాసురమర్దిని, కాలభైరవుడు తదితర దేవతలను పూజిస్తారు. ఈ దేవతలను పూజించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. గ్రహాల అనుగ్రహం కలుగుతోంది. దుర్గాదేవికి మంగళ శుక్రవారాలు, రాహుకాలంలో నిమ్మకాయలతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయడం, దీపం వెలిగించడం వలన కూడా సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇక ఈ మాసంలో చేసే దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఈ మాసంలో గొడుగు, పాదరక్షలు, ఉసిరికాయలను దానం చేయాలని పండితులు చెప్తున్నారు. వీటిని దానంగా ఇవ్వడం వలన జాతక దోషాలు తగ్గిపోతాయి. ఒకవేళ పెద్ద మొత్తంలో దానం చేసేందుకు అవకాశం ఉంటే కనీసం ఉప్పైనా దానంగా ఇవ్వాలని పండితులు చెప్తున్నారు. గ్రామ దేవతలకు పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయడం, పసుపు బొట్లు అలంకరించి నిమ్మకాయల దండలను సమర్పించడం చేయాలని, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో వారాహి అమ్మవారి పూజ కూడా విశేషమైన ఫలితాలనిస్తోంది.